ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. మీ కృపచేత, మీ దయచేత, మీ కనికరాన్ని బట్టి క్షేమంగా ఉన్నాం. మీరు నా జీవితంలో, మా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మేము పాడుతున్న పాటల్లో నాయన ఆరాధనలో వాక్యపరిచయలు మీరుండి అనేకులకు దీవెనకరంగా లైవ్ ఉంచమని మహిమ గంత ప్రభువులు మీకే ఆరోపిస్తూ యేసునామములో, అంతేకాదు ప్రతి ఆటంకమును ఎత్తివేయమని ప్రార్థిస్తాం. తొలగిపోమని యేసునామములో గద్దిస్తున్నాను. మీరే లైవ్ దీవించమని యేసునామములో ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళందరికీ మనందరికి వచ్చిన పాట ఉత్సాహగానము చేసేదము, ఘనపరచేదము అనే పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నది. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. ప్రైజ్ ద లార్డ్. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ అలా కళ్ళు మూసుకోండి. కొన్ని నిమిషాలు మనం యేసయ్య నామాన్ని స్తుతిద్దాం. ఫ్యూ మినిట్స్ లెట్స్ వర్షిప్ అవర్ గాడ్. మన దేవుడైన ప్రభుని ఆరాధించేద్దాం. కళ్ళు మూసుకోండి. అలాగే ప్రభు నామాన్ని కనపడతాం. ఎంత మంచి దేవుడు అయ్యా, నాకు దొరికేవయ్యా, నీకు వందనాలు. నేను దేవుడిగా కలిగి ఉండే గొప్ప ధన్యత, భాగ్యం నాకు ఇచ్చావయ్యా. అని ప్రతి ఒక్కరు అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని కనపరచండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. యెహోవా రాఫా దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు యెహోవా రాఫా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అంటే నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరచని దేవుడు. ఇప్పటి వరకు స్వస్థపరిచాడు. ఎన్నో సంకటాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో రోగాలు ఎన్నో చుట్టుముట్టినప్పుడు మనల్ని కాపాడి నడిపించి ఆరోగ్యవంతులకు ఉంచిన యెహోవా రాఫా దేవుడిని ఆరాధన చేస్తాము. ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో సమాధానం లేక నలిగిపోతున్న మనకు శాంతి సమాధానం ఇచ్చిన యెహోవా షాలోమ్ దేవుడిని ఆరాధన చేస్తావా? యెహోవా షమా మనతో ఉన్నవాడు.
పిల్లరా అందరూ అలాగే ప్రభునామాన్ని హల్లెలూయా ప్రభునామాన్ని పిల్లల ప్రభునామాన్ని కనపరచండి. స్వస్థపరిచే దేవుడు రాఫాగా, మనతో ఉన్న దేవుడు షమ్మాగా, ఈరే దేవుడు మన అక్కర్లను తీర్చిన వాడుగా, షాలోం దేవుడిగా, మనకు శాంతి సమాధానం ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రభునామాన్ని, కొన్ని నిమిషాలు యూ విల్ సీ గ్రేట్ థింగ్ టు నైట్. ఎస్, గొప్ప కార్యాన్ని చూస్తావు ఈ రాత్రి. గ్రేట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నా సహోదరులు నాతో కలిసి ప్రభుని ఆరాధించండి. నాతో కలిసి అలా రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీ నామం బట్టి నా చేతులెత్తేదను, నీ నామం బట్టి నా చేతులెత్తేదను, నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప జీవం కంటే ఉత్తమం, నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప ఉత్తమము. నా పెదవులు నిన్నే స్తుతించును, నీ కృప జీవం కంటే ఉత్తమం. Yes, Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Sing with us, మాతో పాడండి. Yes, Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Receive your miracle right now. నీ అద్భుతాన్ని ఇప్పుడే పొందుకో. దేని కొరకు ఎదురు చూస్తున్నావు? అద్భుతాన్ని ఇప్పుడే పొందుకో. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకుడా, ఆలోచనకర్త ప్రభా, నాయన రాత్రి సమయంలో దేవాన్ని సన్నిధికి వచ్చాం ప్రభా. ఎంత ఆశతో పరుగున ప్రభా నీ సన్నిధికి వచ్చాం ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. దేవాని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన యేసయ్యా, స్తుతి ఆరాధన మీరు వచ్చారు, స్తుతి ఆరాధన మీరు దిగి వచ్చారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ దాసుని అభిషేకించండి అయ్యా. బలమైన శక్తివంతమైన వాక్యంతో నింపండి ప్రభా. నీకు వందనాలు. అలసట ఏ మాత్రం లేకుండా చేయండి. శక్తితో నీ దాసుని నింపండి ప్రభా. నీకు వందనాలయ్యా. ప్రభా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. దేవా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. దేవా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దిష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా ఏ దిష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా తండ్రి. ప్రభా నాయన యేసయ్యా తండ్రి, ఆగస్టు అంతా కాచి కాపాడావు ప్రభా తండ్రి. సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టిన దేవా నీకు వందనాలు తండ్రి. ఏ తెగులు నీ గుడారం సమీపించదన్న వాగ్దానం మా పట్ల నెరవేరుస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఏ వైరస్ కానీ ప్రభా, ఎటువంటి తెగులు కానీ అయ్యా మా గృహాలు కానీ మా గుడారాలు కానీ అంటుకున్న ప్రభా, మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా నీకు వందనాలు అయ్యా. నీ కృపలో మమ్మల్ని ఆయన నిలిచి ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ఎవరి బిడ్డలు తాకండి, ఎవరి బిడ్డలు త్రొట్టిల్లిపోతున్నారు తండ్రి. అయ్యా అయ్యా పాపంలో శాపంలో కొట్టుకుపోతున్నారు అయ్యా. వారిని విడిపించండి అయ్యా. మీ మాటతో వారిని విడిపించండి ప్రభా. సాతాను బంధకాల నుంచి, వారి శాపకరమైన జీవితాల నుంచి అలాగే ప్రభా తండ్రి. యేసయ్య బంధువులు, స్నేహితులు ఎక్కడున్న దర్శించి మాట్లాడండి. సేవకుల కుటుంబాలు ఆశీర్వదించండి, వారిని దీవించండి ప్రభా. అయా సేవకుల కుటుంబాల చుట్టూ మీకు కంచి వెండి ప్రభా. నీకు వందనాలు. అలాగే నా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా భారతదేశానికి శాంతి సమాధానం దయచండి ప్రభా తండ్రి. నాయన ప్రతి బిడ్డ యొక్క ప్రభా ప్రార్థన మీరు వింటున్నారయ్యా. నీకు వందనాలు.
ఎవరైతే నీకు నిజంగా మొరపెడుతున్నారో వారి సమీపం ఉండే దేవుడివి, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో స్వస్థపరచండి, ఎవరైతే గాయాలతో ఉన్నారో వారి గాయాలు కట్టండి ప్రభా, ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో మానసిక ఒత్తిడిలో ఉన్నారో వాళ్ళందరినీ మీరు విడిపించండి. చీకటి శ్రమలు బంధిస్తున్నానయ్యా, దురాత్మ శక్తుల శ్రమలు బంధిస్తున్నాను ప్రభా, సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా, వాడి వ్యతిరేక శక్తుల శ్రమలు లయపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన యేసయ్యా, నిరుద్యోగులకు ఉద్యోగులు దయచేయండి ప్రభా, నిరుద్యోగులకు మంచి శ్రేష్టమైన ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. దేవా నాయన అలాగే మేము ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, పట్టణ తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, నీ రాకడ సమీపంగా ఉంది, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. నీ కృపలు మమ్మల్ని అందరినీ దాచిపెట్టమని దేవా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమగంతులు చెల్లిస్తూ నీ దాసుని ప్రభుని చలంచేదిగా అప్పగిస్తూ అభిషేకించి బలమైన శక్తివంతుని వాక్యం పని లైవ్ చేస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు. ప్రియులరా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఇలా మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారా? మీరు బాగానే ఉన్నారని నేను నమ్మే ప్రభుని స్తుతిస్తున్నాను. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. ఇక్కడ ప్రార్థిస్తున్నాం. చీరప్, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మచ్ మోర్ గ్రేటర్ దెన్ దీస్. వీటికంటే మరి గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మరి మన హృదయాలు సిద్ధపరచుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం డ్యూటరోనమీ 28 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదవాలని నేను కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండము 28:1. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ 28వ అధ్యాయం మీరు చూస్తే వీళ్ళరా ఈ 28వ అధ్యాయం 2 భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఆశీర్వాదాలు, శాపములు. దేవుడు క్లియర్గా ఇజ్రాయేలుతో మరి మోషే ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించిన యెడల, ఇఫ్ యూ డెలిజెంట్లీ ఒబే హిస్ వాయిస్ అండ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ హిస్ కమాండ్మెంట్స్. వింటున్నారా? ఒబే అండ్ అబ్జర్వ్ డెలిజెంట్లీ అండ్ కేర్ఫుల్లీ. శ్రద్ధగా వినరా, మరి కేర్ఫుల్, జాగ్రత్తగా. 2 మాటలు మనకు కనబడుతున్నాయి. వింటున్నారా మీరు? శ్రద్ధగా, జాగ్రత్తగా. ఈ 2 మాటలు, ఈ 2 మీరు అనుసరించిన యెడల నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తాను. మరి 15వ వచనం నుంచి మనం చూస్తే, మీరు నా మాట వినకపోయినా, నేను చెప్పేవి అబ్జర్వ్ చేయకపోయినా, ఆచరించకపోయినా ఈ శాపాలన్నీ మీ మీదకి వస్తాయని 15వ వచనం నుండి ఏకదం చివరి వరకు ఆల్మోస్ట్ 68 వచనాలు ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ మనకు కనబడుతుంది. పిల్లరా, దేవుడు తన బిడ్డలైన వారిని ఆశీర్వదించాలని, దీవించాలని, హెచ్చించాలని కోరుకుంటున్నాడు. అయితే కండిషన్ ఏంటంటే, ఒబే హిస్ వాయిస్, ఒబే హిస్ కమాండ్మెంట్స్ అండ్ అబ్జర్వ్ హిస్ కమాండ్మెంట్స్. ఆయన మాట విధేయత చూపించాలా, ఆయన చెప్పినవి ఆచరించాలి. ఈ 2 ఈ రోజుల్లో కనిపించట్లేదు. ఎవడికి నచ్చింది వాడే, ఎవడికి ఇష్టమైంది వాడే. కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టుగా ఎవడికి వచ్చింది వాడే, ఎవడికి తెలిసింది వాడే, అదే గొప్ప అనుకుని చాలామంది దినాల్లో దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. 2 విషయాలు దేవుడు క్లియర్గా ఒబే అంటున్నాడు, అబ్జర్వ్ అంటున్నాడు. ఒబే డిలిజెంట్లీ, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. శ్రద్ధగా ఆయన వాక్యం వినాలంట, లోబడాలంట, జాగ్రత్తగా ఆచరించాలంట. మరి ఈరోజు మరి వింటున్నామా? మనం విధేయత చూపిస్తున్నామా? ఆచరిస్తున్నామా? అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనం.
6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నేను చదువుతున్నాను వినండి, మీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్టు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. వినాలి, అనుసరించాలి. ఒబే అండ్ అబ్జర్వ్. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనకి నచ్చినవి అబ్జర్వ్ చేస్తాం, నచ్చని పక్కన పెట్టేస్తాం సైలెంట్గా. అబ్బో ఎంత తెలివితేటలో మనకి, ఎంత గడుసోలో మనం, ఎంత తెలివైనలో. డోంట్ ట్రై టు డిసీవ్ గాడ్, యూ విల్ బి డిసీవ్డ్. దేవుని మోసం చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, మోసపోకుడు దేవుడు వెక్కిరించబడ్డాడు. మోసపోవద్దు. నువ్వు ఏది విత్తుతావు అదే కోస్తావు. ప్రియురా, మరి మొదటి సమూయేలు గ్రంథం 15:22లో దేవుడు ఎంత క్లియర్గా ఆయనకు మనం విధేయత చూపించాలో అక్కడ సెలవిస్తున్నాడు. 15:22లో నేను చదువుతున్నాను. అందుకు సమయం తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఎవడైనా ఆయన వాక్కు గైకుంటే, ఆయన ఆజ్ఞ గైకుంటే యెహోవా సంతోషిస్తాడంట. హీ విల్ బి డిలైటెడ్. ఆజ్ఞను గైకుంటే సంతోషించినట్లు నువ్వు ఆజ్ఞను గైకున్నప్పుడు సంతోషించే సంతోషం దహన బలులు అర్పించేటప్పుడు ఉండదంట ఆయనకి. దహన బలులు, ఇంకా రకరకాల అర్పణలు, వీటిలో సంతోషం లేదంట ఆయనకి. వాటిని ఆయన తృణీకరించట్లేదు, కానీ వాటిలో సంతోషం. దానికంటే మరొక దాని మీద ఎక్కువగా ఆయన సంతోషిస్తున్నాడు. అదేంటట, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకుంటే. ఇంకా కిందనంటాడు, ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఆజ్ఞను గైకొనుట, మాట వినుట. ఒబే అండ్ అబ్జర్వ్. ఆయన చెప్పిన మాట శ్రద్ధగా ఆలకించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాత నిబంధనలో ఉన్న ప్రజలందరూ పాత నిబంధన స్టైల్లో నూతన నిబంధనలకు వచ్చినప్పుడు నూతన నిబంధన ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని అబ్జర్వ్ చేయాలి, వాటిని మరి పాటించాలి. ద్వితీయోపదేశకాండం 12:28లో నేను చెప్పిన వాక్యాలు మరి మీరు ఓపెన్ చేసి చూడండి. 12:28లో క్లియర్గా ప్రభు చెప్తున్నమాట, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దానిని నువ్వు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతికిని నిత్యము మేలు కలిగినట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నువ్వు జాగ్రత్తగా వినవలెను. నీ దేవుడైన యెహోవాకు దృష్టికి యుక్తమును అంటే అనుకూలమైనది, యథార్థమైన దాన్ని నువ్వు చేసినందుకు దేవుడు నిన్ను, నీ సంతతిని దేవుడు నీకు మేలు కలిగినట్లుగా దేవుడు దీవిస్తాడు. నువ్వు జాగ్రత్తగా వినాలి నా మాట. అబ్జర్వ్ డెలిజెంట్లీ, ఒబే డెలిజెంట్లీ, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. అదే 12వ అధ్యాయం 32వ వచనం చూడండి, చివరిలో ఉంది. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో ఏమీ తీసివేయకూడదు. ఎంత క్లియర్గా ప్రభు చెప్పి, క్లియర్ కట్గా. దానిలో నువ్వేది యాడ్ చేయకూడదు. ఎలా ఉంటే బాగున్నావు, ఇలా ఎందుకు రాశాడు, ఇలా ఉంటే బాగున్నాని ఏదో నువ్వు యాడ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దానిలో నువ్వేదో తీసేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఉంటున్నారా ప్రియులరా? జాగ్రత్త దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఏది నువ్వు కలపకూడదు, ఏది తీసుకోకూడదు. ఉన్నది ఉన్నట్లుగా వాక్యం. ప్రియులరా, దేవుని వాక్యం అనేది దిస్ ఈస్ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. బయలుపరచబడే దేవుని చిత్తం. మనం ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా స్పందించాలో, ఎలా ప్రేమించాలో, ఇతరులతో ఎలా డీల్ చేయాలో, ఏ సందర్భంలో ఎలా తగ్గించుకో, ఇవన్నీ దేవుని వాక్యంలో రాయబడి. వాటిని మనం వినడం మాత్రం, విధేయత చూపించడం మాత్రమే కాదు, ఆచరించాలి. వినడం మాత్రం కాదు, ఆచరించాలి. ఒబే డిలిజెంట్లీ అండ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. దేవుని వాక్యం చాలా క్లియర్గా మరి చెప్తుంది పిల్లల. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో, 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో క్లియర్గా ప్రభు చెప్తున్న మాట ఆలకించండి. 17వ అధ్యాయం 37వ వచనం.
మరియు 17:37 మరియు ఇతర దేవతలు పూజింపక ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నిటి మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రం అంతటిని గైకొనవల. నేను మీతో చేసిన నిబంధనను మరవకయు ఇతర దేవతలు పూజింపక ఉండవలను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు మోషే, నా సేవకుడైన మోషే వ్రాసి ఇచ్చిన అంత ధర్మశాస్త్రం అంతా మీరు గైకొనాల, వాక్యం అంతా నెరవేర్చాల, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చెయ్యాలి. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 5:21. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చెయ్యక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుట క్రీస్తు యేసు ఎదుట ఏర్పరచబడిన దేవదూతల ఎదుట నీకు ఆనబెట్టుచున్నాను, సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నది ఇంగ్లీష్లో. తెలుగులో కిందన విరోధమైన బుద్ధితో కానీ పక్షపాతంతో కానీ ఏది చేయదు. ఏదో వాక్యాన్ని నెరవేర్చి ఏదో దొరుకుతుందని, అది చేస్తే ఇది వస్తుందని, అలాంటి వక్ర బుద్ధి తీసేసి నాకు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చే దేవుడే, మెచ్చే దేవుడే, అన్ని ఆశీర్వదించేది. ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయన కొరకు జీవిస్తాను, ఆయన వాక్యాన్ని నెరవేరుస్తాను అన్న ఆలోచనతో మీరు ఉండండి అని మరి దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట, దూతల ఎదుట ఆనబెట్టుచున్నాను అంటున్నాడు. అలా మనం జీవిస్తున్నామా? పిల్లరా, పాత నిబంధనలో ప్రభు చాలా క్లియర్గా చెప్తాడు. నిర్గమకాండం 31వ అధ్యాయంలో 16-17 వచ్చింది. ఇజ్రాయేలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారము అనుసరించి ఆ దినమును ఆచరించవలను. అది నిత్య నిబంధన, నాకును ఇజ్రాయేలులకు అది ఎల్లప్పుడూ గురుతయుండును. 6 దినములు యెహోవా భూమాకాశమును సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. ప్రభు అంటున్నాడు, ఇజ్రాయేలులకు నాకు ఒక గుర్తు, ఒక నిబంధన. ఒక గుర్తు ఏంటంటే సబ్బాతు దినం ఆచరించాలి, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఇదే మన క్రొత్త నిబంధనలో ప్రభు దినము. పాత నిబంధనలో విశ్రాంతి దినము, క్రొత్త నిబంధనలో ప్రభు దినం, పునరుద్ధాన దినం. దాన్ని ఆచరిస్తేనట అది దేవునికి నీకు నిబంధనకు సూచన, గుర్తు అంటది. ఎవరైతే ఆరాధన ఆచరిస్తారో, ఆదివారం విక్కిలి వేషాలు వేయకుండా, ఆదివారం నచ్చినట్టు ప్రవర్తించకుండా, ఆదివారం ఆ ఫంక్షన్లో పబ్బాలు, భోజనాలు, అవి ఇవి పిక్నిక్లు, ఏమంటే టూర్లు, ఇవన్నీ కాకుండా పిచ్చి వేషాలు వేయకుండా ఆదివారం ప్రభు దినమని భక్తిగా వణుకుతూ ఆయన ఆరాధిస్తారే, అదట దేవుడు అంటున్నాడు, మీకు నాకు నిబంధనకు గుర్తదే, దానిని మీరు ఆచరించాలి. ఈరోజు నేను మరలా టాపిక్ మొదటికి వస్తున్నాను. ప్రభు అంటున్నాడు 28:1 ద్వితీయోపదేశకాండంలో, మీ దేవుడిని యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి యథార్థమైనది చేసి ఆయన ఆజ్ఞలన్నింటినీ జాగ్రత్తగా మీరు గైకుంటే నేను మిమ్మల్ని దీవిస్తాను. ప్రియులారా, ఈ ద్వితీయోపదేశం 28వ అధ్యాయంలో మరి ఆయన మాట విని ఆయన చెప్పినవి ఆచరిస్తే 14 ఆశీర్వాదాలు ఉన్నాయి. 14 బ్లెస్సింగ్స్. మొదటిది ఏంటంటే ప్రభు అంటున్నాడు, నేను మొదటి వచ్చిన 28:1 చదవండి, నేను తొందరగా ప్రార్థన చేస్తాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు అంటున్నాడు, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు ఆచరిస్తే ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే యూ విల్ సెట్ యు అబౌవ్ దెన్ ఆల్ నేషన్స్. దేశములన్నిటికంటే, అన్ని జనముల కంటే హెచ్చుగా నేను చేస్తానంట దేవుడు.
26:19 ద్వితీయోపదేశకాండం 26:19. 26:19. తాను సృజించిన సమస్త జనముల కంటే నీ కీర్తి ఘనత నీ కీర్తి ఘనత పేరు నీకు కలిగినట్లుగా హెచ్చిస్తాడట. ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందుదు అని యెహోవా ఈ దినమున సమస్త జనముల కంటే దెన్ ఎవ్రీ నేషన్ ఇస్తాడట నీకు కీర్తి, ఫేమ్, ఘనత అంటే హానర్ అండ్ పేరు, నేము. లేదా ఫేమ్, హానర్, నేమ్, ఈ 3 దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గాయకుంటే అన్ని దేశాల కంటే ఎక్కువగా నేను హెచ్చిస్తాడు దేవుడు. నీ గ్రామంలో అందరికంటే ఎక్కువ ఇచ్చిస్తాడు. నీ సంఘంలో అందరికంటే దేవుడిని దీవిస్తాడు. నీ కుటుంబాల్లో అందరికంటే, నీ అన్నదమ్ములు, నీ అక్కజనులు అందరికంటే అబవ్ ఆల్ ప్రభు నిన్ను హెచ్చుగా నీకు కీర్తి, మహిమ, ఘనత, పేరు కలగజేస్తాడంటే ఎంత గొప్ప దేవుడు అండి. రెండవది చూడండి, 25వ అధ్యాయం 2వ వచనం చదవండి. 28:2 ద్వితీయోపదేశకాండం. నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి. రెండవది ఏంటంటే దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే బ్లెస్సింగ్స్ విల్ కమ్ అపాన్ యూ, అపాన్ యువర్ హెడ్. నీ తల మీదకి వచ్చి కూర్చుంటే ఏంటంటే ఆశ చూసారు. అప్పుడప్పుడు అంటారు నెత్తి మీద ఉన్న శని అంటారు కదా, విన్నారు ఎప్పుడన్నా? నెత్తి మీద ఉన్న శనిగాడిని పంపించేసి నీ నెత్తి మీదకి ఆశీర్వాదాలు వచ్చి ప్రాప్తించేటట్లు చేస్తాడు దేవుడు. ఆయన వాక్యాన్ని విని ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకుంటే, జాగ్రత్తగా, శ్రద్ధ, జాగ్రత్త, ఈ 2 కావాలి మనకి. ఆ వేళకోలంగా మందిని కిల్తి ఎలా పని పర్లేదులే, ఉపవాసం ఉండవు పని పర్లేదులే, అంటే దక్షిణభాగం ఓ పని పర్వాలేదు, పాటలు పాడపోయిన పర్లేదులే, ఆరాధన చేయకపోయిన పర్లేదులే, గుడికి వెళ్ళకపోయిన పర్లేదులే అని వేళకోలంగా నిర్లక్ష్యంగా నువ్వు ఉంటే ఈ ఆశీర్వాదాలు నీ మీదకి రావు. రెండోది అంటాడు నీ తల మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి ఆశీర్వాదాలు. 3వ వచనం, థర్డ్ బ్లెస్సింగ్, 3వ వచనం. నీవు పట్టణంలో దీవింపబడదువు, ఆమేన్, పొలములో దీవింపబడదువు. 3వది ఏంటంటే తెలుసా? గాడ్ విల్ బ్లెస్ యు ఇన్ సిటీ అండ్ ఇన్ ఫీల్డ్స్. నీ పొలమును దీవిస్తాడు, నీ ఇంటిని దీవిస్తాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ దీవినే. పొలంలో దీవించబడతావు, ఇంటిలో దీవించబడతావు. 3వది పట్టణంలో దీవించబడతావు. గాడ్ విల్ బ్లెస్ యు ఇన్ సిటీ. పల్లెటూరులో ఉన్నావా? తప్పని నేను అంటలే. అక్కడి నుంచి నిన్ను నీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకెళ్తాడు, మండల స్థాయి నుంచి పట్టణ స్థాయికి తీసుకెళ్తాడు దేవుడు. నేను అంచెలంచెలుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అది 3వది. 4వ చూడండి, 4వ వచనం. నీ గర్భఫలము అంటే నీ పిల్లల్ని, నీ భూఫలము, నీ పాడి పంటలను, నీ పశువుల నీ పాడిని, నీ దుక్కుటెద్దులను, నీ గొర్రె మేకల మందలు, నీ గొర్రె మేకలు అంటే నీ ఆదాయాన్ని దీవింపబడును. దేవుడు దీవిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలు అనుకుంటున్నావా నా పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోతున్నారేమో, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, నా పిల్లల ప్రయోజకులు అవుతారా? ఆ ఎదురింటోడు ఐఏఎస్ కొట్టాడు, ఆ పక్కింటోడు ఐఐటి కొట్టాడు, నా వెనకతడు కొట్టాడు, అది కొట్టాడు, ఇది కొట్టాడు, ఉద్యోగాలు, నా పిల్లలకి ఇంకా ఉద్యోగాలు లేవు, నా పిల్లలు ఇంకా దీవించబడలేదు అని టెన్షన్ పడుతున్నావా? కంగారు పడుతున్నావా? భయపడుతున్నావా? వరీ నాట్, భయపడద్దు. దేవుని వాక్యం చెప్తుంది క్లియర్గా. నీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడు, నీ భూఫలాన్ని దేవుడు దీవిస్తాడు, నీ పశువుల మందలు, దుక్కుటెద్దులు, ఈ గొర్రె మేకల మందలు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఆ పాత దినాల్లో, ఏన్షియన్ డేస్లో, ఇప్పుడంటే ఆస్తి అంటే మరి వెండి బంగారాలు, లేకపోతే ఫ్లాట్లు, పొలాలు, ఇవి ఆస్తులుగా లెక్కించబడుతుంది. ఆ దినాల్లో గొర్రె మేక మందలు, దుక్కుటెద్దులు, ఒంటెలు, అవి ఆస్తులుగా ఇచ్చేవారు. అవి ఎంత ఎక్కువ ఉంటే అంత ఆస్తిపరుడు అనమాట. అంటే నీ ఆస్తిని దేవుడు దీవిస్తాడు, నీ ఆస్తిని దేవుడు విస్తరింపచేస్తాడు. హల్లెలూయా. యువర్ ప్రాపర్టీ విల్ బి ఇంక్రీజ్డ్ జస్ట్ లైక్ ఎనీథింగ్.
God will bless your property. God will bless your children. God will bless your job. God will bless your business. Whatever you're doing, ఏ బిజినెస్ నువ్వు చేసిన దేవుడు దీవిస్తాడు. అది 4. ఐదవ వచనం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ఎస్, దేవుడట God will bless your basket and kneading bowl. నీ గంప, నువ్వు తినే పిండి పిసుకుని తొట్టే దేవుడు దీవిస్తాడు. అంటే హీ విల్ బ్లెస్ యువర్ ఫుడ్. నీ ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు. వాక్యంలో వ్రాయబడింది 81 కీర్తన ఏం వ్రాయబడింది? అతి శ్రేష్టమైన గోధుమతో దేవుడు నిన్ను పోషిస్తాడు. కొండ తేనెతో నేను నిన్ను చూడండి. దేవుని వాక్యంలో 81వ అధ్యాయం 16వ వచనం, కీర్తన 81:16లో వ్రాయబడింది. అతి శ్రేష్టమైన గోధుమల గురించి నేను వారిని పోషిస్తాను, కొండ తీరుతో నిన్ను తృప్తిపరుస్తాను. అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషిస్తాను. నీ పిండి పిసుకు, నీ గంప, నీ తొట్టెని దేవుడు దీవిస్తాడు. సమృద్ధి అయిపోతాయి. నీ ఫుడ్ని దేవుడు దీవిస్తాడు. రుచికరమైన ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు కేజీ మటన్ తీసుకొస్తాడు. పిల్లరా, ఉడకదే, ఎంత ఉడకబెట్టినా ఉడకదే, ఉడితేండు. కొన్నిసార్లు ఏవో విలువైన తెస్తాడు, అందులో ఏ పులుపు, ఏ కారం, ఏ ఉప్పు ఎక్కువ తినలేము. బికాస్ వై బికాస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్స్ బ్లెస్సింగ్ ఆన్ దట్ డిషెస్. ఆ యొక్క ఆహారం మీద దేవుని ఆశీర్వాదం లేకపోతే ఏం ప్రయోజనం? అది ఎలా తినగలవు? తింటే ఎలా బలం వస్తుంది? ఎలా ఆరోగ్యం వస్తుంది? ఆహారానికి ఆరోగ్యానికి లింక్ ఉంది కదా. అంటే నీ ఆహారాన్ని దేవుడు దీవించి అట్ సేమ్ టైం నీకు ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు అనమాట. అది 5వ ఆశీర్వాదం. 6వ ఆశీర్వాదం 6వ వచనంలో చూడండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు. బ్లెస్సింగ్ ఇన్ కమింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు. చూసారా, మనకు తెలుగులో సామెత ఉంది, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటారు. చూసారా, అది ఇందులో కాపీ కొట్టేదేమో అనుకుంటున్నాను అప్పుడప్పుడు. నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నష్టం ఉండనే ఉండదు నీకు. దేవుడు తీసేస్తాడు, నష్టం ఎత్తివేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు నా మాట శ్రద్ధగా విన్నావు కాబట్టి, నా ఆజ్ఞలు జాగ్రత్తగా గైకున్నావు కాబట్టి, శ్రద్ధ జాగ్రత్త నీకు ఉంది కాబట్టి. యు ఒబేడ్ మీ diligently and observed me carefully. Observed my words. అది 6వ ఆశీర్వాదం. 5వది 7వది చూడండి. 7వది. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. ప్రైజ్ ది లార్డ్. వారు ఒక త్రోవ నీ మీదకు వస్తారు, వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదు. 7వ ఆశీర్వాదం ఏంటో తెలుసా ప్రియులారా? నీ శత్రువులతో దేవుడు యుద్ధం చేస్తాడు. వారు ఒక త్రోవలో వస్తారు, 7 త్రోవల్లో పారిపోతారు. చెప్పులు వదిలేసి ప్రియులారా పారిపోతారు, సిగ్గుపడిపోతారంతే. నీ శత్రువులని వారి దవడ ఎముక మీద కొట్టువాడు నీవే అని దేవుడు చెప్తున్నాడు. అంటున్నారా? నీ శత్రువులతో యుద్ధం ఆడతాడు ఆయన, నీ పక్షంగా నిలబడతాడు ఆయన. నీకు శత్రువులు ఆయనకి శత్రువులుగా మారిపోతారు. హల్లెలూయా. నేను బాధ పెట్టినవారు ఆయన బాధ పెట్టిన వారిగా ట్రీట్ చేస్తాడు ఆయన. నేను ముట్టినవాడు నా కనుగుడ్డులో చెయ్యెట్టిన వాడితో సమానం అన్నాడు కదా. నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు ఆయన, నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు దేవుడు. ఈ 7వ ఆశీర్వాదం వండర్ఫుల్ ఆశీర్వాదం. విక్టర్ ఆన్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుల మీద జయమిస్తాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని మాటకు లోపడినప్పుడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఆచరించినప్పుడు. నేను ఈ 2 చేయనండి, ఈ 14 ఆశీర్వాదం నాకు రావాలంటే రావు. నో, ఇఫ్ యూ డూ దట్ ఐ విల్ డూ దిస్ అంటాడు దేవుడు. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను. నేను అది చేయను, నాకు ఇది చెయ్యి అంటే అవదు. అది నీ ఫూలిష్నెస్. అది 7వ ఆశీర్వాదము. ఎనిమీస్తో దేవుడు యుద్ధం చేస్తాడు. 8 చూడండి. 8వ వచనం. నీ కొట్లలోను నువ్వు చేయ ప్రయత్నములన్నిటినీ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ప్రియులారా, 8వ వచనం మనం చూస్తే బ్యూటిఫుల్గా ఉంది. ఏంటంటే నీ కొట్లలో, అంటే నీ స్టోర్ హౌస్ని దేవుడు దీవిస్తాడట. అంతేకాదు నీ ప్రయత్నాలన్నీ దేవుడు దీవిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రయత్నం, నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు ప్రియులారా, దేని కొరకు నువ్వు అప్లై చేసావు, ఏ ఫారెన్ వెళ్దామనో లేకపోతే ఏదో ప్లాన్, నీ ప్రయత్నం చేస్తున్నావు. చూసా, ఉద్యోగం సంపాదించిన ప్రయత్నాలు, నీ ప్రయత్నాలు దేవుడు దీవిస్తాడంట.
ఎప్పుడో తెలుసా, నువ్వు ఆయన మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా అవ్వాలి. నీకు మరి మిగతా వాటి మీద ఉన్నంత శ్రద్ధ దేవుని వాక్యం మీద, దేవుని సన్నిధి మీద, దేవుని పట్ల నీకు ఉండదు. అదే వచ్చిన ప్రాబ్లం. అక్కడే ఆశీర్వాదాలు స్ట్రక్ అయిపోతున్నాయి. రోషంగా నువ్వు సేవిస్తున్నావా దేవుణ్ణి? పట్టుదలగా సేవిస్తున్నావా? క్యాజువల్గా టేక్ ఇట్ ఈజీలాగా ఉంటే నీకు ఆశీర్వాదాలు రావు. సీరియస్గా ప్రభువుని సేవించాలి. నీ ప్రయత్నాలంటే దీవిస్తాడో. అది 8వ 9వ నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించెను. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆమేనా ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నేను స్థాపించను. yes, God will establish you as a holy nation. నిన్ను దేవుడు ఎలా చేస్తాడంటే ఒక ప్రతిష్ఠిత జనముగా దేవుడు చేస్తాడు. హోలీ నేషన్, స్పెషల్ పీపుల్గా చేస్తాడు దేవుడు. ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. చూసారా, అందరి కళ్ళు ఆ వ్యక్తి మీద ఉంటాయి, ఆ వ్యక్తి కళ్ళు నీ మీద ఉంటాయి. అందరూ ఆ వ్యక్తి కోసం పరిగెడలు తెస్తారు, ఆ వ్యక్తి నీ కోసం పరిగెడతాడు. అది అసలు పాయింట్. నన్ను ప్రతిష్ఠ జనముగా దేవుడు, God is going to establish you as a holy nation. Is the Lord. That's the 9వ ఆశీర్వాదం. 10వ ఆశీర్వాదం చూడండి. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడతారు. 10వ ఆశీర్వాదం ఏంటంటే పీపుల్ ఆఫ్ ద ఎర్త్ విల్ ఫియర్ యూ. 11:25 చూడండి. ద్వితీయోపదేశం 11:25. ఆమేన్. ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవబడడు. ఏ మనుష్యుడు మీ ఎదుట నిలబడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడని యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ భయము పుట్టించును. అది మిమ్మల్ని చూసి బెదిరిపోతారు మనుషులు, భయపడతారు. అయ్యో వాడి జోలికి వెళ్ళకూడదు, వాడితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాలి. అయ్యో వాడి పక్షంగా దేవుడు ఉన్నాడు, వాడి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు, వాడి దేవుడు గొప్పవాడు. మీ బెదురు పుట్టిస్తాను అంటున్నాడు దేవుడు శరీరాల గురించి. పీపుల్ ఆఫ్ ద ఎర్త్ విల్ ఫియర్ యూ. వణుకుతో సాగిల పడతారు నీ ఎదుట. 11వ వచనం. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగును. 11వ ఏంటో తెలుసా, నీకు సమృద్ధిని ఇస్తాడు దేవుడు, ఏ లోటు రానివ్వడు. అటు డబ్బుల విషయంలో, ధన విషయంలో కానీ, అటు కుటుంబంలో రిలేషన్స్లో కానీ, ఇప్పుడు నువ్వు తింటున్న ఆహారంలో కానీ, నువ్వు తాగుతున్న నీటిలో కానీ, నీ ఉద్యోగాలు కానీ, ఎక్కడ చూసినా సమృద్ధే, అబండెన్సే, ల్యాకింగ్ ఉండదు. సమృద్ధి. 12వ చూడండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చేయవు. అదేంటి వాగ్దానం. ఇది ఎన్నో ఆశీర్వాదం. 12 అన్నాడు ప్రభు, నీ కొరకు ఆకాశము అను మంచి ధననిధిని నీ కొరకు తెరుస్తాడట. హల్లెలూయా. God is going to open the treasury of the heaven అనుంది. పరలోకము నుంచట ఆ ధననిధి నీ కొరకు తెరుస్తాడట. తెరిచి ఆర్థికంగా దేవుడిని దీవించి నువ్వు అప్పు ఇచ్చేటట్లుగా దేవుడు చేస్తాడట. అప్పు చేసేవాడుగా చేయడం. ఈ వాగ్దానం మన అందరికీ అనుగ్రహించబడు కాక. ఇది 12వ వచనం, 12వ ఆశీర్వాదం. పిల్లరా 13. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని. 13వ ఆశీర్వాదం 14వ వచనంలో ఉంది చూడండి. సెంటర్లో గైకొని యెహోవా నిన్ను తలగా నియమించిన గానీ తోకగా నియమించు. 13 ఏంటో తెలుసా, నువ్వు తలగా ఉంటావు. యూ విల్ బి హెడ్. ప్రైజ్ ది లార్డ్. నాట్ టెయిల్. తోకలా ఉండవు. నువ్వు హెడ్. ఫ్యామిలీకి నువ్వు హెడ్, నీ డిపార్ట్మెంట్కి నువ్వు హెడ్, ఎక్కడున్న హెడ్డే. టాప్ రేంజ్లో ఉంటావు. దేవుడు నేను తీర్చుతాడు. టాప్ పర్సన్గా దేవుడు చేస్తాడు. తలగా ఉంచుతాడు దేవుడు నిన్ను. 14వది పైవాడిగా ఉందువు కానీ కిందవాడుగా ఉండవు.
పైవాడిగా ఉంటావు కానీ కింద వాడిగా ఉండవు. ఇవన్నీ ఈ 14 ఆశీర్వాదాలు పిల్లరా. ద్వితీయోపదేశం 28వ అధ్యాయం 1 నుంచి 15 వరకు పిల్లరా ఉన్న ఈ ఆశీర్వాదాల్లో ఆ వచనాల్లో 14 ఆశీర్వాదాలు దేవుడు తన బిడ్డల కొరకు దాచిపెట్టాడు. ఎవరికి ఇస్తాడో తెలుసా? ఒబే మై వాయిస్ డెలిజెంట్లీ, అబ్జర్వ్ కేర్ఫుల్లీ మై కమాండ్మెంట్స్. శ్రద్ధగా ఆయన వాక్యం వినేవారికి, జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలను ఆచరించేవారికి ఇవన్నీ దేవుడు ఇస్తాడు. ఎవరు పడితే వారిని దీవించాడు దేవుడు. మరి ఈరోజు ప్రభా నేను లోబడతానయ్యా, నేను ఆచరిస్తానయ్యా, మీరు ఇచ్చిన మాట మీ వాక్యానికి లోబడతానయ్యా, నేను ఆచరిస్తానయ్యా. కొత్త నిబంధనలో మీరు నా కొరకు సిద్ధపరిచిన ఆజ్ఞలు ప్రభా పాత నిబంధనలు అవసరమైన కొన్ని ఉన్నాయి, నా కొరకు నాకు సరిపోయేవి. అవి కొత్త నిబంధనల ఆజ్ఞలు నేను గాయకుంటున్నాయ్యా. ఈ 28వ అధ్యాయం తీసుకున్న 1 నుంచి 15 వచనాలు నా జీవితంలో నెరవేర్చు తండ్రి అని నువ్వు ప్రార్థన చేసుకో. ఆ ఆశీర్వాదాలను ప్రభుని అనుగ్రహించును కాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఘనమైన దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉన్నాను. ఒక వ్యక్తిని మీరు ఎలా దీవిస్తారు, నీ మాట శ్రద్ధగా ఆలకిస్తే, మీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకుంటే, ఒక వ్యక్తిని మీరు ఎలా ఆశీర్వదిస్తారు. లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. అయ్యా నిజంగా మేము చాలాసార్లు మేము మీకు శ్రద్ధగా నీ మాట వినలేకపోయాము ప్రభా, జాగ్రత్తగా నీ వాక్యానికి లోబడలేకపోయామయ్యా, ఆచరించలేకపోయామయ్యా. ఆయన కృత నిబంధనలు మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆజ్ఞలు గైకొని విని లోబడే బిడ్డలుగా చేయండి. శ్రద్ధ జాగ్రత్త మాకు అనుగ్రహించండి. నా మాటలు వింటున్న వారందరినీ మీరు దీవించండి. ఈ ద్వితీయోపదేశం 1 నుంచి 15 వచనాల్లో ఉన్న 14 ఆశీర్వాదాలు నజరేయుడైన యేసు నామమున నీ ప్రజలకు కలుగును గాక. వారి తలల మీదకి వచ్చి ప్రాప్తించును గాక. Bless all your children, bless all your children right now. ఇప్పుడే నీ ప్రజలు ఆశీర్వదించండి. మీ నామాన్ని కనపరుచుకున్నాం. మహిమ ఘనత ప్రభావం మీ ఒక్కరికి ఆరోపిస్తాం. నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తాం. యేసు శ్రేష్ఠమైన నామములో ప్రార్థనలు చూడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునితో నీ సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు లైవ్లో వాక్యాన్ని వింటున్న వారందరికీ దేవుని కృప ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు పిల్లలు మీ అందరికీ వందనాలు. రేపు రాత్రికి మరలా కలుసుకుందాం. ఈ రాత్రి ఆలస్యమైంది. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. కోటూళ్ళని ప్రాంతంలో నిర్మించబడుతున్న మందిని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని అందరూ ఆశీర్వదించును గాక. షాలోమ్. ప్రైజ్ లార్డ్.